హాయ్ అండి. ఈరోజు నామినేషన్లో అయితే బిగ్ ఫైట్ జరగబోతుంది. అసలు మామూలుగా కాదు. రీతుకి కళ్యాణ్కి జరుగుతుంది, కళ్యాణ్కి డెమోన్కి జరుగుతుంది, ఇంకా రీతుకి సంజనాకి జరుగుతుంది అనమాట. సంజన గారు రీతుని ఎలా పడితే అలా అంటారు అనమాట. ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే దివ్య ఇంకా తనుజ కలుస్తారండి. ఇది ఎపిసోడ్కి హైలైట్ అనమాట. చాలా అంటే చాలా. దివ్య ఇంకా తనుజ ఎప్పట్లాగానే కలిసిపోతారనమాట. ఈ 11th వీక్లో కలవడం అనేది చాలా బిగ్ ట్విస్ట్ అనమాట. ఇన్ని వారాలు కొట్టుకొని తిట్టుకొని ఉన్న వాళ్ళు సడన్గా ఒకరికొకరు కలిసిపోవడం అనేది చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది. ఇద్దరు హగ్ చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డెమోన్ నామినేట్ చేస్తాను అనమాట ఇమాన్యుల్ని. ఇమాన్యుల్ ఎందుకు నామినేట్ చేస్తానంటే, నువ్వు నాకు క్యాప్టెన్స్ ఇలా హెల్ప్ చేస్తాను, హెల్ప్ చేయలేదు, నాకు సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయలేదు, మాట తప్పినావని చెప్పి. ఇప్పుడు ఇమాన్యుల్ ఏమంటారంటే, అక్కడ నేను బ్లూ టీమ్కి ఆడాలి కాబట్టి నేను బ్లూ టీమ్కి సపోర్ట్ చేస్తాను కదా అంటే, అది ఏ టీంకి సపోర్ట్ చేయాలనేది లేదు కదా, ఆడ క్యాప్టెన్సీ కంటెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏ టీంలో ఉన్నా నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి అంటారు అనమాట. సో నాకేమనిపించింది అంటే, ఇమాన్యుల్ ఫస్ట్ మాట ఇవ్వడం తప్పు, ఇచ్చిన తర్వాత తప్పడం ఇంకా తప్పు అనమాట. ఇంకోటి డెమోన్ కూడా ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ బ్లూ టీంలో ఆడుతుంది కాబట్టి తాను కావాలనుకుంటుండు ఆ టీం గురించి ఆడుతున్నప్పుడు తాను ఖచ్చితంగా అక్కడనే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మేబీ లేదులే డెమోన్ గెలవాలి, డెమోన్ కూడా ఆడాలి, నేను మాట ఇచ్చినాను అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళ టీంలో ఎవరు వెళ్ళినా తనే ఫస్ట్ వెళ్ళి తనే ఏం గేమ్ ఆడకుంటుండి సైలెంట్గా అయిపోతే బాగుండు అనిపించింది. బట్ ఖచ్చితంగా టీం సైడ్ ఉన్నప్పుడు ఆడాక తప్పదనమాట. సో ఇదైతే ఇందులో డెమోన్ అనవసరంగా నామినేషన్ పాయింట్ కరెక్ట్ లేదనిపించింది. తన సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చడం కరెక్టే, బట్ ఆ సిచ్యువేషన్ అనేది సపోర్ట్ చేసే విధంగా లేదు కాబట్టి తను అర్థం చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇందులో మధ్యలో ఏమైందంటే డెమోన్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా, ఇద్దరు కలిసి కుమ్మక్క అయిపోయారు. మరి వాళ్ళిద్దరిని ఎందుకు అంటలేవు రీతు అని చెప్పి రీతు మీద తీస్తారనమాట. డెమోన్ చూడు, తన గేమ్ తను ఆడకుండా వాళ్ళిద్దరు రెడ్ టీమ్కి చేతులు కలిపి వీళ్ళిద్దరు కలిసి ఆడుతారు, ఇదేమన్నా గేమే అంటారు అని చెప్పి కళ్యాణ్ చాలా అగ్రెసివ్ అయిపోతాడు అనమాట. నువ్వు కూడా అలానే చేసావని చెప్పి అంటాడనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఇదే పాయింట్ మీద గొడవ అవుతుంది అనమాట. డెమోన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఏమనలేదు అంటే, మీ ఇద్దరు కావాలనే చేస్తున్నారు అని చెప్పి గొడవ గట్టిగా అవుతుంది అనమాట. చాలా గట్టిగా బీభత్సంగా అవుతుంది అనమాట. కళ్యాణ్ ఇంకా రీతు అసలు కొట్టుకుంటారేమో అనిపించింది. నాకైతే కళ్యాణ్ అయితే నిజంగా చాలా అగ్రెసివ్ అయిపోయాడు రీతు మీద. అసలు అంటే తనది తప్పే, అక్కడ డెమోన్ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి డెమోన్కి సపోర్ట్ చేసింది ఆమె. ఎందుకంటే అక్కడ ఆమె గేమ్ పాయింట్ మైండ్ పెట్టి ఆలోచించింది, నేను ఎట్లా అయితే క్యాప్టెన్ అవుతాను అనేది ఆలోచించింది అనమాట. ఇప్పుడు డెమోన్ నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి డెమోన్ ఎవరితో క్యాచప్ అయినా నాకు సంబంధం లేదు, వాళ్ళు నాకు డెమోన్ గెలిపిస్తే చాలు, నేను గెలిస్తే చాలు అని చెప్పి తన స్వార్థం తను చూసుకుని అంతే. సో కళ్యాణ్ని పంపించామని అనుకున్నప్పుడు కళ్యాణ్ని పంపించింది. సో అది గేమ్ ప్లాన్, తనని కూడా తప్పు పట్టడం లేదు కదా. సో ఇంకోటి కళ్యాణ్ ఏంటంటే, నేను మీ టీంలో ఉన్నప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు నా గురించి మీరు ఆలోచించకుండా మీరు వేరే టీంతో ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ వెళ్ళారు, అది కరెక్టేనా అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. సో ఇద్దరిట్లల్లో ఇద్దరు కరెక్టే అనిపించింది నాకైతే. కళ్యాణ్ అనడంలో కరెక్టే అనిపించింది. ఇంకోటి రీతు ఏంటంటే, రీతు తన గేమ్ కోసం ఏదైనా చేస్తారు, అది మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు కదా. సో ఇంకోటి ఇప్పుడు దివ్యని నామినేట్ చేస్తాను అనమాట. తనుజ ఏమని నామినేట్ చేస్తా అంటే బాగా అనిపిస్తుంది అనమాట. చాలా పాజిటివ్ వేలో చెప్తుంది అనమాట. ఎంత పాజిటివ్ అంటే, తనుజ నీకు నాకు అసలు పర్సనల్గా ఏం గొడవ లేదు నీ మీద నాకు. సో నాకెందుకు ఈ బాండింగ్స్ వల్ల మన ఇద్దరికి ఒక మనిషి మధ్యలో రావడం వల్ల మన ఇద్దరం అట్లా గ్యాప్ వచ్చేసింది. సో నేను కావాలని నేను ఏది అనట్లేదు, నువ్వు నన్ను కావాలని ఏది అనట్లేదు, మన ఇద్దరం ఒక మనిషి గురించి కొట్టుకోవడం కరెక్ట్ కాదు. సో మన ఇద్దరం ఇప్పటి నుంచి ఇది స్టాప్ చేయాలని చెప్పి నేను ఇది నామినేషన్ చేస్తున్నాను. సో మన ఇద్దరం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, ఎవరి గురించి కొట్టుకోవద్దు, ఒక మనిషి గురించి కొట్టుకుంటున్న పేరు రావద్దు మనకి. సో మన గేమ్ గట్టిగా ఆడి స్ట్రాంగ్గా ఆడదామని చెప్పి హగ్ చేసుకుంటాను అనమాట. ఆ మాట చెప్పగానే దివ్య వచ్చి హగ్ చేసుకుంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది వీళ్ళిద్దరు హగ్ చేసుకొని మాట్లాడుకోవడం, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బొగ్గ అయిపోయింది ఎవరంటే భరణి గారు, పెద్ద బొక్క పడ్డది భరణి గారికి. ఏంటంటే నిన్న మొన్న దాకా వీళ్ళిద్దరు మేనేజ్ చేయలేక చచ్చిపోయింది కదా. సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు భరణి గారిని మీద చూపిస్తారేమో అనిపించింది నాకైతే. వీళ్ళిద్దరు నిన్న మొన్న దాకా కొట్టుకొని భరణి గారిని మధ్యలో వేసారు, ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కలిసిపోయారు సడన్గా. ఇప్పుడు భరణి గారు వేరైపోయినట్టు అనిపిస్తుంది కదా. సో ఇది అనిపించింది. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కలిసిరు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ అయితే.
ఇంకోటి భరణి గారు ఆ మాట వినంగానే షాక్ అయిపోయింది అనమాట. వీళ్ళిద్దరు హక్ చేసుకోగానే నిన్న మొన్నటి దాకా కొట్టుకొని సడన్గా ఇట్లా కలిసినేంద్ర బాబు, అసలు ఏంది అదేదో ముందే కలిసి ఉంటే బాగుండు, నాకు తలకైనా నొప్పి లేకుండా ఉండా అని అనిపించింది. అంటే ఆ రియాక్షన్ అనిపించింది అనమాట. సో భరణి గారు కూడా షాక్ అవుతారు అనమాట వాళ్ళిద్దరు కలవడం. కానీ చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ప్రతిసారి తనుజకి నెగిటివ్ వచ్చేది దివ్య తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. తనుజకి చాలా నెగిటివ్ తెచ్చేది. సో దివ్య అయితే మాస్టర్ ప్లాన్ వేసింది. దివ్యని కంట్రోల్ చేసుకుంటే, తనకు వైపు లాక్కుంటే మాత్రం తనుజ ఎక్కడో వెళ్ళిపోతుంది. తన ఒక్కదాంతోనే ఏమంటారు ఫైట్ ఉంది కదా, నెగిటివిటీ ఉంది. సో దాన్ని పాజిటివ్గా మార్చుకుందనమాట. ఇది ఎపిసోడ్కి హైలైట్ అనిపించింది. ఇంకోటి రీతు నామినేషన్ వచ్చేసి సంజన గారు ఏమని నామినేట్ చేశా అంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు, మీరు ఎక్కడో డౌన్ అయినట్టు అనిపించింది అన్నప్పుడు ఆమె చాలా పాజిటివ్ చెప్పింది రీతు. సో సంజన గారికి నోటిదూల చాలా ఉందండి. ఎలా పడితే అలా నేనేమైనా కూర్చున్నా, నేను నిల్చున్నా, నాకు గేమ్ కనిపించకపోతే నేనేం చేయాలి, నేను ఆడేది నేను ఆడుతూనే ఉన్నా అని చెప్పి అన్నది. సరే, తన సైడ్ నుంచి తను చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ వాళ్ళ పర్సనల్ తీసింది. డెమోన్ అండ్ రీతు పర్సనల్ తీసి నువ్వు నైట్ టైం వెళ్ళి డెమోన్ దగ్గరనే కూర్చుంటావు, డెమోన్తోనే ఉంటావు అని చెప్పి అనడం చాలా రాంగ్. అసలు ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది తెలుసా. అసలు ఏంది నాకు ఈ నెగిటివిటీ, అసలు డెమోన్తో ఉండడమే తప్ప అని చెప్పి చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ నేను డెమోన్తో ఉండడం ఏం తప్పు చేసిన, బిగ్ బాస్ నేను ఏం తప్పు చేసిన చెప్పండి బిగ్ బాస్ అని చెప్పి అరుస్తుంది అనమాట గట్టిగా. ఎంత ఏడుస్తుంది తెలుసా. చాలా వర్డ్స్ లూజ్ అవుతా అంటారు సంజన గారు ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు మనకు ఒక్క మాటని చెప్పారు కానీ ఎపిసోడ్లో ప్రోమోలో సంజన గారిది చాలా అంటే చాలా తప్పు ఉందండి. ఎందుకంటే ప్రతిసారి డెమోని తీసుకొచ్చి ఆమె గేమ్ ఆడట్లేదు అని చెప్పి నామినేషన్ చేయడము. ఇంకోటి తన ఎవ్వరు సపోర్ట్ ఉండదు, తను ఒక్కతే గట్టిగా ఆడుతుంది అసలు ఈ ఇంట్లో చెప్పాలంటే. అలాంటిది డెమోనితో ఓల్చి డెమోన్ని యాడ్ చేసి ఆడ ఇంకా డెమోన్ వల్ల గేమ్ పోయింది, మీ ఇద్దరు బాండింగ్ వల్ల గేమ్ పోయిందని చెప్పి ప్రతిసారి డెమోని తీసుకురావడం చాలా అంటే చాలా తప్పు. అసలు తన పర్సనల్స్ తను ఎవరితో ఉంటే తనకేంటి అసలు, తన గేమ్ కరెక్ట్ ఇస్తుందా లేదా. మధ్యలో డెమోని లాగడం చాలా అంటే చాలా తప్పు. అసలు డెమోన్తో కూర్చుంటావు అని అనడము, కొన్ని వర్డ్స్ అయితే లూజ్ అయిందంట, చూడాలి ఎపిసోడ్లో. కానీ ప్రతిసారి రీతుని టార్గెట్ చేయొద్దు. అసలు ఎవరు సపోర్ట్ లేకుండా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది రీతు అయితే. సో ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సంజన గారిలో ఇంకా రీతులో ఇద్దరిట్లలో తప్పు మాత్రం రీతుదండి. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.